శివంగి గేమ్ కి సెటప్ రెడీ, మాల్ రెడీ. గేమ్ ఏంటో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరు ఉన్నారు ఈ టీమ్ లో. ఒకరికి నేను బ్లైండ్ ఫోల్డ్ పెడతాను, ఆ తర్వాత నెత్తి మీద ఇది పెడతా. సో ఇక్కడ ఒక నీడిల్ ఉంది కదా, సో మీరేం చేయాలి అంటే మీరు ఆ బాల్ ని అలా పైకి ఎగరేసి వచ్చి ఈమెను తీసుకెళ్లి ఆ బాల్ ని పేల్చాలి. ఓకే, ఫాస్ట్ గా నేను ఇచ్చే 1 minute లో ఎన్ని బాల్స్ పేలితే మీకు అంత స్కోర్. ఓకేనా? మీ మీదే ఉంటది, తనకి ఏం కనపడదు, మీరే ఆడాలి మొత్తం అంతా. మీరు రెడీయా? రెడీ. రెడీ, 3, 2, 1 గో. రెడీ. అరే కింద పడిపోయింది. మళ్ళీ వెనకరేనా? ఆమెను తీసుకెళ్ళి బెలూన్ తీసుకెళ్తున్నాం ఆమె మీదకి. వన్, పైకి ట్యాప్ తీసుకెళ్ళు. బెలూన్ ట్యాప్ చేయి, మనిషిని తీసుకెళ్ళాలి. ఇంకా పైకి ట్యాప్ చేయి. అది 2. బెలూన్ ట్యాప్ చేయి, ఆమె తీసుకెళ్ళు. Five, 4, 3, 2, 1. ఓకే, సో దర్శిని అండ్ భారతి సో ఎరగదీశారు. 3 బెలూన్స్ పేల్చారు. అసలు నువ్వు చెప్పు, భలే, అసలు నువ్వు మనిషివా లేకపోతే మర మనిషివా అనుకున్నాను తెలుసా నేను. ఎలా భారతి గారు ఎలా చేశారు? అలా చేసింది మా చెల్లెలు. మీ చెల్లెలేనా? అందుకే మెడ పెట్టుకొని జీయా అడే ఆ వెనక్కి ఆ ముందుకి తిప్పింది. బట్ మొత్తానికి గేమ్ అలాగే ఆడాలి. మొత్తానికి 3 బెలూన్స్ పేల్చారు. చూద్దాం మరి నెక్స్ట్ టీం 3 బెలూన్స్ కూడా పేల్చకపోతే మనమే విన్నర్స్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి. సో మరి ఇంతకు ముందు బ్యాచ్ 3 బెలూన్స్ పేల్చారు చాలా కష్టపడి. అండ్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. కల్పన ఫెదర్ తో కిరీటం పెట్టుకొని రెడీగా ఉంది. అండ్ కల్పనని ఆడిస్తూ గేమ్ ఆడేసుకోవడానికి రాణి బాల్స్ తో రెడీగా ఉంది. మరి ఈ బ్యాచ్ వాళ్ళు ఎన్ని బాల్స్ ని పగలగొడతారు? రూల్స్ తెలుసు కదా. ఓకే, సో రెడీ, 3, 2, 1 గో. అది అలా సూపర్. రెడీ, మళ్ళీ బాల్ తీ, ట్యాప్ చేయి. గుచ్చాలి. అరే గుచ్చా, అది 5, 4, 3, 2, 1 స్టాప్. కల్పన గారు అంతా ప్రశాంతంగా బాగా కనపడుతుందా? కనిపిస్తుంది. ఏం జరిగిందంటారు? అటు ఇటు గిర్రని తిప్పుతున్నారు. అటు ఇటు తిప్పుతున్నారు. నేను అదే చెప్పాను, జాగ్రత్తగా ఆడు రాణి అంటే, ఆగు కల్పనకి నాకు పెద్ద గొడవ ఉంది, ఎందుకంటే మంచి ఛాన్స్ రాదు అని ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తుంది తెలుసా నీకు. నువ్వు మాత్రం తప్పు కదా, అలాగా తప్పేనా? తప్పేనండి. తప్పేనండి. 2 బాల్స్ డ్యామ్ అనిపించారు. ఇంత ముందు బ్యాచ్ 3 బాల్స్, వీళ్ళు 2 బాల్స్. నెక్స్ట్ బ్యాచ్ ఏంటో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళకి 2 బాల్సే కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ 3 బాల్స్ తో దర్శిని వాళ్ళ బ్యాచ్ ఉంది. చూద్దాం నెక్స్ట్ బ్యాచ్ 4 బాల్స్ పేల్చుతారో లేదో. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే, మరి మన థర్డ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు, గీతిక అండ్ సాయి కుమారి. సో వీళ్ళ టార్గెట్ అయితే 4 బెలూన్స్ పేల్చగలిగితే వీళ్ళే ఓషవంగా నిలుస్తారు. చూద్దాం ఎన్ని పిలుస్తారో. రెడీయా? 3, 2, 1 గో. ట్యాప్ చేయి, తీసుకెళ్ళు. ట్యాప్ చేయి ముందు చిన్నగా. సూపర్, మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళు. అంతే
ఓ సూపర్ 2 2 మళ్ళీ తీసుకెళ్ళి బ్యాక్ శివంగి ఓ శివంగి ఓ శివంగి